ఒక్కొక్కసారి మనం మొదలుపెట్టిన పని ఎంత ప్రయత్నించినా నెరవేరకపోవచ్చు. అయినా నిరాశతో కుంగిపోకుండా పట్టు విడవకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. జీవితంలో ఒడిదొడుగులు, గెలుపోటములు, చీకటి వెలుగులు, కష్టసుఖాలు అన్నీ ఉంటాయి. వాటినన్నింటినీ సమదృష్టితో చూడాలి. అంతేగాని కష్టాలకు కుంగిపోయి సుఖానికి పొంగిపోకూడదు. నువ్వు ఏదైనా కార్యం చేయాలి అని సంకల్పించినప్పుడు ఎటువంటి అవరోధాలు, ఆపదలు, అనార్థాలు ఎదురైనా వాటిని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి. ఇదే విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి తన సుభాషితాల్లో ఇలా చెప్పారు: ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అదరకుండా బెదరకుండా తన లక్ష్యం కోసం శ్రమించేవారే ఉత్తములు అవుతారు. ఏదో చెయ్యాలన్న తపనతో ఏదైనా పని మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారే మధ్యములు. అలాగే ఎప్పుడూ ఎదురయ్యే అడ్డంకులను తలుచుకొని అసలు ఏ పని మొదలు పెట్టని వారే అధములు అవుతారు. జీవితంలో నీకు కలిగిన ఓటములే నీ రేపటి విజయాలకు సోపానాలు అవుతాయి. గతం నేర్పిన అనుభవాలను జాగ్రత్తగా గమనిస్తూ చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ చేయకుండా జీవితంలో ముందడుగు వేయాలి. పూర్వం ఒక రాజు తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించే శత్రురాజుతో యుద్ధంలో పోరాడుతున్నాడు. అయితే అతని దాడికి తట్టుకోలేక యుద్ధ బేరి నుండి ఆ రాజు తప్పించుకొని ఒక గుహలో దాక్కున్నాడు. అదే సమయంలో ఆ గుహలో గూడు కడుతున్న ఒక సాలె పురుగును అతనికి కనిపించింది. ఆ సాలె పురుగుకి తాను అల్లుతున్న గూటికి ఎన్నో అడ్డంకులు కలిగి గూడు చెదిరిపోతోంది. ఇలా ఎన్నిసార్లు చెదిరినా విసిగిపోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉంది. చివరకు గూడు కట్టడంలో ఈ సాలె పురుగు విజయం సాధించింది. ఈ దృశ్యాన్ని చూసిన రాజు అదే స్ఫూర్తితో యుద్ధ బేరులో దిగి శత్రురాజ్యం మీద తిరగబడి ధైర్యంగా ఎదుర్కొని అతన్ని ఓడించి తన రాజ్యాన్ని రక్షించుకున్నాడు. పూర్వం ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించాడు. అయినా ఏకలవ్యుడు నిరాశ చెందకుండా గురువుగారి ప్రతిమను తయారు చేసి దాన్నే గురువుగా భావించి భక్తి శ్రద్ధలతో విద్య నేర్చుకొని ప్రతిభావంతుడయ్యాడు. అలాగే మన జీవితంలో మన ఆలోచనలే మనకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. నిరాశ నిస్పృహలను పక్కన పెట్టి నమ్మకంతో ముందడుగు వేస్తే విజయం నీదే అవుతుంది. ఎవరైతే ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా తన శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నిస్తారో వారికి భగవంతుడి సహాయం కూడా తప్పకుండా లభిస్తుంది.